తెలంగాణలో బీర్ల కొరత ఎందుకు వచ్చింది? కింగ్ ఫిషర్ కంపెనీకి తెలంగాణ సర్కార్కు మధ్య ఏం జరుగుతోంది? రేటు పెంచాల్సిందే అని యునైటెడ్ బ్రూవరీస్ మంకుపట్టు పట్టినా కుదరదని సర్కారు తేల్చి చెప్పింది. దీంతో సప్లైకి కొరత ఏర్పడింది. వచ్చేది సమ్మర్. సాయంత్రానికల్లా ఇంత బీరు కడుపులో పడకుంటే మందుబాబులకు చిర్రెత్తిపోతుంది. మినిమం 2 పడకుంటే కిక్కుండదు. ఏటా వేసవి సీజన్లో బీర్ల సేల్ ఓ రేంజ్లో ఉంటుంది. డిమాండ్ సప్లై సూత్రం ఏమాత్రం దెబ్బతిన్నా సర్కారు ఖజానా దిక్కులు చూడాల్సిందే. ఈ క్రమంలో బ్రాండెడ్ బీర్లు సప్లై చేసే యునైటెడ్ బ్రూవరీస్ పిడుగులాంటి వార్త చెప్పింది. 2019 నుంచి బీర్ల ధరల పెంపుకు అనుమతి ఇవ్వలేదని, అందుకే తెలంగాణకు కేఎఫ్ బీర్లను పంపిణీ ఆపేస్తున్నామని సంచలన ప్రకటన చేసింది. బీరు రేటు 150 రూపాయల నుంచి 210 రూపాయలకు పెంచాలనేది యూబీ చేస్తున్న డిమాండ్. దీనిపై తెలంగాణ సర్కారు క్లారిటీ ఇస్తూ యునైటెడ్ బ్రూవరీస్కు లేఖ రాసింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి కూడా మంత్రి జూపల్లి లెటర్ రాశారు. బీర్ల సరఫరాలో యూబీ కంపెనీ గుత్తాధిపత్యం ఉందన్న సర్కారు ధరలను పెంచాలా వద్దా అనేది తేల్చడం కోసం రిటైర్డ్ జడ్జితో కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఆ కమిటీ రేట్ల పెంపుపై నివేదిక తయారు చేస్తోంది. రిపోర్టు వచ్చాక సర్కారు నిర్ణయం తీసుకుంటుంది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ప్రభుత్వం యూబీ కంపెనీకి 1,100 కోట్లకు పైగా డబ్బులు చెల్లించింది. ఇందులో గత ప్రభుత్వం పెట్టిన బకాయిలే 2,500 కోట్లు ఉన్నాయని మంత్రి జూపల్లి చెబుతున్నారు. వాటిని విడతల వారీగా చెల్లిస్తున్నామన్నారు. సర్కారు లెక్క ప్రకారం ఇవాల్టి వరకు పెండింగ్ ఉన్నది 658 కోట్ల రూపాయలు మాత్రమే. ఈ సంవత్సరం 2025 వరకు మా పాత బకాయిలు క్లియర్ అనుకుంటూ సప్లైస్ రేపటి నుంచి బంద్ చేస్తామంటారు. అంటే గుత్తాధిపత్యం ఉంది కాబట్టి ఇది కూడా ఈ కమిటీ రిపోర్టు వచ్చే సందర్భంలో ఈ విధంగా వచ్చి చేస్తే వాళ్ళు అడిగినటువంటి 33%, 30% వాళ్ళు అడిగినటువంటి ప్రైజ్ ఫిక్స్ చేస్తారు అనేది వాళ్ళ అంటే లైక్ ఆ టాక్టిక్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో డెఫినెట్గా ఇతర రాష్ట్రాల కంటే మన రేట్లే తక్కువన్నాయి. రేపు కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అడిగిన ప్రకారం ఇచ్చే సమస్య ఉండదు. సో అంటే ఈ ఒత్తిళ్లకు తలొగ్గే సమస్య ప్రసక్తి ఉండదు. కాసేపీ పంచాయతీని పక్కన పెట్టి బీర్ల స్టాక్ విషయానికొస్తే తెలంగాణలో ఇంకా 14 లక్షల కేసుల బఫర్ నిల్వలు ఉన్నాయి. రేట్ల సంగతికొస్తే ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలోనే ధరలు తక్కువగా ఉన్నాయని సర్కారు చెబుతోంది. కర్ణాటకలో బీరు 190 రూపాయలుంటే ఏపీలో 180 రూపాయలుంది. తెలంగాణ, తమిళనాడుల్లో బీరు 150 రూపాయలు. ఒకవేళ పెంచినా మిగతా రాష్ట్రాల కన్నా తక్కువ ధరలు ఉండేలా చూస్తామని సర్కారు చెబుతోంది. యూబీ కంపెనీ ఒత్తిడికి తలొగ్గబోమని, నయా పైసా ట్యాక్స్ పెంచలేదని మంత్రి జూపల్లి అన్నారు. సరే, ఎవరి వాదన వారికున్నా తెలంగాణలో కేఎఫ్ లైట్ బీర్లు అందుబాటులో లేవని జనమంటున్నారు. రూరల్ ఏరియాల్లో ట్యూబర్గ్ లైట్ బీర్లే దొరుకుతున్నాయని టాక్. వైన్ షాపులు, బార్లలో ఉన్న స్టాకు కూడా 1-2 రోజుల్లో అయిపోతుందని చెబుతున్నారు. ఆలోగా నివేదిక తెప్పించి ఏదో ఒక రకంగా సమస్యని సెటిల్ చేస్తే బీర్ల సరఫరా ఆగిపోకుండా ఉంటుందనేది మందుబాబుల ఆశ. పైగా సంక్రాంతి వస్తోంది. ఆలోగా స్టాక్ నిలుపుకోవాలని కోరుతున్నారు. ప్రస్తుతం బేర్లను సరఫరా చేసే కంపెనీలు రాష్ట్రంలో 6 ఉన్నాయి. 15 రకాల బేర్లను ఆయా కంపెనీలు ఉత్పత్తి చేస్తుంటాయి. అందులో యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ వాటా 75%, మిగతా 5 కంపెనీలది 25% షేర్. నెలకు 40 లక్షల కేసుల బేర్లను ఎక్సైజ్ శాఖ కొనుగోలు చేస్తోంది. బీరు ధర 150 రూపాయలు ఉంటే అందులో 80% ప్రభుత్వానికి, 20% కంపెనీలకు వెళుతుంది. గత ప్రభుత్వం 6%గా 2 సార్లు బీర్ల ధరలను పెంచింది. ఇప్పుడు 33% పెంచాలని యూబీ కంపెనీ కోరుతోంది. ధరలు పెంచితే జనంపై భారం పడుతుందని సర్కార్ అంటోంది. మధ్య మార్గంగా రిటైర్డ్ జడ్జితో కమిటీ వేశారు. ఆ రిపోర్టు వచ్చాక రేట్ల సంగతి తేలుతుంది. అప్పటి వరకు దొరికిన బేర్లతో అడ్జస్ట్ కావాల్సిందే.